अन्ना सूपर सूपर रजनीकांत सूपर सूपर जय सरदार वल्लभभाई पटेल एक्सलेंट अన్న సినిమా సూపర్ ఎలివేషన్స్ గాని డైలాగ్స్ గాని అసలు ఫైట్స్ అయితే గూస్ బంప్స్ ఇంటికి లేచిపోయి నేనైతే ఉండలే సీట్లలో కూర్చోలే నడుములండి నచ్చనా నా ఏం చేయాలని అర్థం కాలేదు దీనమ్మ ఇంటికి పోతే ఇంకా మాకు ఇంకా తినాలే ఉంటుంది ఆ రజనీకాంత్ కోసం ఇంత దూరం వచ్చాం ఒక్క రేంజ్లో ఉంది నా రజనీకాంత్ సినిమా అసలు ఆ మ్యూజిక్ అయితే నిలబడేది లేదు మ్యూజిక్ విజిల్లే విజిల్ మనకు ఎట్లా పోరాటం చేయాలనో ఈ సినిమాలో చూసి తెలిసిపోయింది నేను ఇంతకుముందు బ్రిటిష్ పరిపాలన ఎట్టుందో ఇప్పుడు ఆ పరిపాలన పోయి మనకు మన పరిపాలన వచ్చింది సో రాజుల పరిపాలన మనది మన పరిపాలన వచ్చింది సో సలాం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను అంతే చెప్పగలుగుతాను సినిమా చూస్తే హిందూ ముస్లిం కలుస్తారా కంపల్సరీ నా ఈ సినిమా చూస్తే హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఎప్పుడో మనకు ఆల్రెడీ బాయ్ బాయ్గానే ఉంది సో ఈ సినిమా చూడడం వల్ల ప్రతి ఒక్కరూ చూడాలి మన భారతీయులు ప్రతి ఒక్కరూ చూడాలి ఈ సినిమాలో హిందూ ముస్లిం అందరూ ఏ కులం లేదు ఏ మతం లేదు ప్రతి ఒక్కరికి ఈ సినిమా వర్తిస్తుంది సో ఖచ్చితంగా మీరు పోయి థియేటర్లో చూడండి ఎక్కడ మీరు సినిమాలో ఎక్కడ ఏది ఉండదు మంచి మ్యూజిక్ ఇచ్చినాడు మంచి బ్యాక్గ్రౌండ్ ఇలాంటి డైరెక్టర్లు మళ్ళీ నేను రాజమౌళిని ఇలాగా ఇది ఉంది సినిమా రాజమౌళి ఒక డైరెక్షన్ ఎట్లుందో ఆ విధంగా ఈ డైరెక్షన్ ఉంది సో సూపర్ అన్న హైలైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అంతే యునైటెడ్గా ఉన్న ఒక సంస్థని ఎలా అంటే ఎలా ఇది చేశారు అనిపించేలాగా అనిపించింది నాకు సినిమాలో ఎంత ఎమోషన్ అయ్యామంటే అంత ఎమోషన్ అయ్యాము వందే మాత్రం అన్న ప్రతిసారి రోమాలు నిక్కపరుచుకుంటాయి ఇలాంటి సినిమాలు రావడం అనేది చాలా రేర్ ఇంత ధైర్యంగా కొన్ని సినిమాలకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ ఈ సినిమాలో ఎక్కడ రిస్ట్రిక్ట్ చేశారు అనే ఫీల్ అయితే నాకు రాలేదు సినిమాలో చూస్తున్నంతసేపు అరే ఇంతమంది ఇంత కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చి ఇంత హ్యాపీగా బతకనిస్తుంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఎంత నాశనం చేస్తున్నారు అనే ఫీల్ అయితే వచ్చింది నాకు సినిమాలో ఒక్కొక్క సీన్ ఉంటుందన్న చాకల ఐలమ్మ గురించి చూపించినప్పుడు దీంట్లో అనసూయ గారి క్యారెక్టర్ కానీ ఇంద్రజ గారి క్యారెక్టర్ కానీ వేరే అంటే వేరే లెవెల్ అన్న అసలు వాళ్ళ అక్కడ జరుగుతున్న ప్రతి సిచ్యువేషను మన మనసుకు తగిలిపోతుంది అసలు అరే ఇంత కష్టపడ్డారా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తిని యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని ఎందుకు అంటారో అనేది ఈ సినిమాలో చూపించారన్న ఆయన చేసిన ఉక్కు పాదం వల్లే మనకు ఒక హైదరాబాద్లో ఈ పాలన ఉంది అనేది అయితే చాలా స్పష్టంగా చూపించారు ఈ సినిమాలో చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు ఏంటంటే మతాల్ని కులాల్ని కలిపి ఈ సినిమా తీసారా హిందుత్వానికి ఇస్లామానికి గొడవ పెట్టడానికి ఇలాంటి సినిమా తీసారనే ప్రశ్న చాలామందికి అనిపిస్తుంది బట్ ఈ సినిమాలో చూపించింది మతాన్ని వ్యతిరేకంగా బోధించి మనమే ఉండాలి వేరే మతాలు ఉండద్దు అనే ఒక కులపిచ్చున్న వ్యక్తి చేసిన మారణ హోమాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది ఎలాంటి మతాలు కానీ వివక్ష కానీ ఎక్కడ చూపించలేదు ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా అనిపించింది దయచేసి ఇలాంటి సినిమాలు చూడండి తెలుసుకోండి ఎందుకంటే మీరు వేసే నిజాం అనే వ్యక్తి ఏం చేయలేదు ఆయనకి ఏదీ తెలియదు ఇద్దరు వ్యక్తులు చేసిన మోసం అంటే నమ్మించి మోసం చేయడం వల్ల ఇదంతా జరిగింది అని అయితే చూపించారు నాకైతే వేరే అంటే వేరే అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది మనం ఇలాంటి సినిమాలు చూడండి తెలుసుకోండి థ్యాంక్ యూ అన్న మన నిజాం కాలంలో అప్పుడు ఎలా ఉందో మన హిందూ సంప్రదాయం అనేది అప్పుడు మనం పుట్టకుండా వచ్చి తాతల కాలం నుంచి నడుస్తుంది అది స్టోరీ అయితే మన హిందూ అంటే మనకు గొప్పతనం ఏంటంటే ఒక భారతదేశం అంటే జై బోలో భారత్ మాతాకి జై అంటే ముందుగా చెప్పాలంటే మన హిందూ సంప్రదాయం అంటే ఏంటంటే మన హైదరాబాద్ అంటే తెలంగాణ ఇండియా మన ప్రపంచం అంతా మన సంతోషపడేది మన ఇండియా ఎందుకంటే మన దేశంలో మనం పుట్టినామంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఎందుకంటే మనం ముస్లిమ్స్ హిందూ ఇప్పుడు ఉన్న కాడికి హిందూ ముస్లిం బాయ్ ఉన్నారు అప్పట్లో వచ్చిన వాళ్ళు కొంతమంది చిచ్చు పెట్టి అట్లా చేసి అట్లా అయింది అంతేగాని ఇప్పట్లో అట్లా లేదు హిందూ ముస్లిం బాయ్ మన భారతదేశంలో ఉండి ఎక్కడో పాకిస్తాన్లో వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇండియాని పొగడకుండా పాకిస్తాన్ పొగడం అట్లాగా మన భారతదేశంలో పుట్టినందుకు మన జై బోలో భారత్ మాతాకి జై అనాలి అది మన హిందూ సంప్రదాయం ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఓల్డ్ సిటీ అనేది ఎలా చూపించారంటే చార్మినార్ కానీ ఒక నిజాం కాలనీ కానీ ప్రతిదీ అన్నీ మంచిగా చూపించిండు హ్యాట్సాప్ చెప్పాలి ఒక ప్రౌడ్గా మనం ఒక చిన్నగా ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి ఈ సినిమా చూస్తే మన ఒక భారతదేశం మనం పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఇలాంటి సినిమా తీసినందుకు కూడా మనం చాలా గొప్పగా ఫీల్ కావాలి డైరెక్టర్ తీసినందుకు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే చాలామంది ఈ సినిమా చూడాలి మన హిందూ ముస్లిం అంటే ఏందో తెలుసుకుంటాం అందరం కలిసి ఉండాలి ఈ సినిమా చూసి అందరూ కలుస్తారు ఇప్పుడు అంటే కలవాలి మన ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక మన బయట వచ్చి ఒకడు వచ్చి పాకిస్తాన్ వచ్చి మన హిందూ ముస్లింకి రెచ్చగొట్టడం అనేది అలాంటి జరగకుండా
ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడాలి. బయట ఎవరైనా వచ్చిందనుకో మనం వన్ గెట్ అవుట్ అనాలి, అంతేగాని మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ వాళ్ళు మన ఇండియన్స్ లెక్క ఉండాలి. జై భారత్ మాతాకి జై అనాలి. అప్పుడు మనకి మన ఇండియా అనే స్వతంత్రం వచ్చినట్టు మనం అనుకోవాలి. బోలో భారత్ మాతాకి జై. ఓకే.